నా వల్ల కావట్లే ఈ వర్షంలో. కొట్టండి బండి షార్ట్ కాదా. మొత్తం రైనాక్స్ స్టామ్ ప్రూఫ్ బ్యాగ్స్ వల్ల చాలా సేవ్ అయింది. బట్టలు అనేది దీంట్లో ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రానిక్ వైర్స్ చార్జర్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. అయ్యో అయ్యో అయ్యో. రారా శర్మ. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి? స్ట్రైట్ ఆర్ లెఫ్ట్? లెఫ్ట్ ఆర్ స్ట్రైట్? వెళ్ళిపోదాం దా. కమాన్ రా, వర్షం పడుతుంది. మబ్బులు పోయేసి ఎండ కాస్తుంది. క్లైమేట్ ఎలా ఉందంటే కాసేపు మబ్బులు వస్తున్నాయి, కాసేపు ఎండ వస్తుంది, కాసేపు మబ్బులు వస్తున్నాయి, కాసేపు ఎండ వస్తుంది, లైట్గా చినుకులు పడుతున్నాయి. పెద్ద వాన పడకుండా ఉండాలని కోరుకుందాం. హ్యాపీగా మనం తిరగొచ్చు. ఇక్కడ వర్షం పడితే ఇంకా ఆగాలి. ఇక్కడ నుంచి రోడ్ చేంజ్ అయిపోయింది. అసలు ఇంకా సింగిల్ రోడ్ వచ్చింది, సూపర్ ఉంది. అంతా ఫారెస్ట్లోనే. క్యాక్ ఉంది కదా రోడ్డు. వావ్, ఏమైనా ఉందా రోడ్ ఇక్కడ? భలే ఉందబ్బా. ఇక్కడ నుంచి ఇంకొక 12 కిలోమీటర్లలో, దగ్గర 10 నుంచి 12 కిలోమీటర్లలో మనకు వాటర్ ఫాల్స్ వస్తుంది. చూద్దాం ఎలా ఉందో. టూరిస్టులు అయితే బాగానే వస్తున్నారు ఈ ప్లేస్కి. చూడండి ఇక్కడ రివర్ ఫ్లో అవుతుంది. అప్పుడే మనకు ఒక రివర్ వచ్చింది కదా, అదే రివర్. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి? స్ట్రైట్ ఆర్ లెఫ్ట్? లెఫ్ట్ ఆర్ స్ట్రైట్? ఐ థింక్ స్ట్రైట్. ఓకే స్ట్రైట్ అంట. ఇక్కడ ఒక ఆంటీ చెప్పారు స్ట్రైట్ అని. కొండ చూడ అనిపిస్తుంది మొత్తం. అంత లాన్ పరిచినట్టు ఉంది పచ్చగా. ఇదేందా ఇదేందా? ఇది నేను చూడలా, ఇది నేను చూడలేదు. ఎవరు రావట్లేదు మా ఊళ్ళో. నన్ను ఒక్కనే వేసి అంత ఆగిపోయారేంటి? ఒక్కనే వెళ్తున్నా. డామినర్ వస్తుంది, జావా ఇంటర్సెప్టర్ ఆగిపోయింది. ఎక్కడున్నారో వెళ్ళు. ఇక్కడ కానీ వంశీ కానీ వచ్చి ఉంటేనా ఇంకా కిరాకుండా రైడ్స్ అయితే. వంశీ మిస్ అయిపోయాడు ఇవన్నీ. శ్రీశైలం టూర్లో ఉన్నాడు. జాయిన్ అవుతాడు ఇంకొక 10-15 డేస్లో జాయిన్ అవుతాడు మాతోటి. అప్పటి వరకు మేము ఇక్కడంతా తిరుగుతుంటాం, ఈ ప్లేస్లన్నీ కవర్ చేస్తాము. పోతా ఉంటే వస్తానే ఉంది. ఇంతకీ వస్తుందా రాదా ఈ వాటర్ ఫాల్స్? ఇక్కడి నుంచి మళ్ళీ కొత్తగా రోడ్ వేసినట్టున్నారు. ఇదంతా కొత్త రోడ్డు. కొండని పక్కన కొట్టి మరీ వేస్తున్నారు రోడ్డు. అంటే ఇంత ముందు రోడ్డు లేదా అట్లా. ఇక్కడ సన్న చినుకులు పడతా ఉన్నాయి. ఈ కెమెరాలు పడుతున్నాయో లేవో తెలియదు కానీ సన్న చినుకులు పడతా ఉన్నాయి. కాసేపు సన్నగా పడతాయి, మళ్ళీ కాసేపు ఎండ వస్తుంది, కాసేపు మబ్బులు ఉంటాయి. భలే ఉంది క్లైమేట్ ఇక్కడ. అదో నెమ్మది ఏం ఎగురుతుందిరా అది? రెండు నెమ్మళ్ళు అసలు ఎంత హైట్ ఎగరాయంటే కెమెరాలు రికార్డ్ కాలేదు కానీ సూపర్ ఎగరాయి. ఎక్కడో అడవిలో పోతున్నాము. ఇంతకుముందు అన్న విలేజ్ వచ్చి ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇల్లులు, ఇక్కడ ఇల్లులు కూడా లేవు. సూపర్ ఉందరా రోడ్ రైడింగ్ ఇక్కడ. ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము, దగ్గరలో ఉన్నాము. వాడు వెళ్తున్నాడు ఇంటర్సెప్టర్, దూసుకెళ్తున్నాడు అట్లే బుల్లెట్ పోయినట్టు. ఇంత కాఫీ, ఇక్కడంతా కాఫీ చెట్లు ఎక్కువ ఉన్నాయి. రోడ్లు అయితే కేక్ ఉన్నాయి అబ్బా ఇక్కడ. ఫస్ట్ నచ్చే పాయింట్ అదే, రోడ్లు అయితే ఎక్కడికి వెళ్ళినా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. ఓ మామూలు డౌన్ కదా ఇది. ఒకసారి డౌన్ ఎలా ఉందో.
ఇక్కడ నుంచి నడుచుకొని పోవాలా? బైక్స్ అక్కడ పార్క్ చేసి నడుచుకొని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. అదైతే వాటర్ ఫాల్స్ అలవలేనట్టుంది, అందరూ పైన ఉండి చూస్తున్నారు. కొద్దిగా ముందరే మేము అక్కడ దాకా నడుచుకొని వెళ్ళి చూస్తాం. తెలిసి వాటర్ ఫాల్స్ కలవలేదు, జస్ట్ చూడడానికి అయితే పోలీసెస్ సెక్యూరిటీ ఉంది, ఇక్కడ అలౌ చేయట్లేదు లోపల చేయడానికి. చూద్దాం అక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో. ఆహా, ఇదే వ్యూ పాయింట్. సార్ చూడండి హిల్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడైతే ఫెన్సింగ్ వేస్తున్నారు. ఇదే మల్లాలి వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్కి అయితే అలౌ లేదు ఇక్కడ. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉంది వాటర్ ఫాల్స్. అక్కడ దగ్గరికి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. రిటర్న్ రాయా, ఇంత దూరం వచ్చి వేస్ట్ అయింది, బిస్కెట్ అయింది. ఇంకా రిటర్న్ వెళ్తాను. ఇంకా వేరే దారి ఏమైనా ఉంటే చూడాలి. ఎన్నో ఆశలు పెట్టుకొని మల్లాలి వాటర్ ఫాల్స్ చూద్దామని వస్తే ఇక్కడైతే క్లోజ్లో ఉంది. అక్కడ నుంచి అయితే కొద్దిగా చూడొచ్చు వాటర్ ఫ్లో అయ్యేది, కానీ అక్కడ దిగలేము. ఇంకొక వే ఉందేమో అని చూద్దామని వెళ్తున్నాము. మనకేమన్నా ఇంకొక దారి కనిపిస్తే అక్కడ నుంచి వెళ్ళి కూడా చూడొచ్చు. ఆ ప్లేస్ని ట్రై చేద్దాం, ఆ ప్లేస్ నుంచి ఎలాగ ఉంటుందో ఉండదో. నాది కూడా సేమ్ ఎలాగ మళ్ళీ చెప్పలేను. ఇంకా చూద్దాం, ఇంకొక వే ఉందేమో. ఆ వే నుంచి దాని దగ్గర వరకు వెళ్ళొచ్చు కదా. ఏంద్రా ఇంత హైట్ యాడ్ వస్తాయిరా, మనమే రాలేకపోయినాం, కుక్కల నుంచి వస్తున్నాయిరా బాబు. ఒరే ఎక్కడ పోయి వదలవు మనల్నే, నిన్ను వదలవు నన్ను వదలవు. ఎవరు తీసుకొని వచ్చారు ఇట్లని? దూరం నుంచి ఇంత కష్టపడి వస్తే ఇది క్లోజ్లో ఉంది, కాకపోతే దీనికి ఇంకొక వే ఉందని చెప్పారు వేరే వాళ్ళు అక్కడ, ఈ లోకల్లో ఉండేవాళ్ళు. ఆ వే నుంచి ఏమన్నా ఛాన్స్ ఉంటే వెళ్తాము. ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నారు గేట్లు వేసి. నాకు తెలిసి ఇక్కడి నుంచి ఏమో అంతా స్కూటీస్ అంతా పెట్టున్నారు. ఆహా, ఇక్కడే ఉంది వాటర్ ఫాల్స్. ఇక్కడ పక్కన దొరికింది ఒక వాటర్ ఫాల్స్, చూద్దాం ఎలా ఉందో. ఇది ఎవరికి తెలియదు, లోకల్స్ ఇక్కడ వాళ్ళు, ఇక్కడ కాఫీ తోటల్లో వర్క్ చేసే వాళ్ళు చెప్పారు ఇక్కడ వాటర్ ఫాల్స్ బాగున్నాయని. ఇదే వాటర్ ఫాల్స్ అక్కడికి మల్లాలి వాటర్ ఫాల్స్లో పడుతుంది. ఇంకా అక్కడ అలౌ చేయలేదు కాబట్టి ఇక్కడైనా చూద్దాం. కొద్దిగా ఎక్కడైనా టైం స్పెండ్ చేసి ఎంత దూరం వచ్చాం కాబట్టి కాసేపు రిఫ్రెష్ అవుదాం. కాఫీ తోటలో ఇవన్నీ కాఫీ కాయలు బాగా కాస్తున్నాయి చూడండి, కొద్దిగా పచ్చిగా ఉన్నాయి కానీ ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి చూడండి, ఇవే కాఫీ కాయలు పచ్చిగా ఉన్నాయి. ఇంకొక 1 month 2 months పడితే పండి అవుతాయి. ఇవి కోసి ఎండేసి తర్వాత కాఫీ చేసుకొని తాగలేం, కానీ వీటిని కోసి ఎండేసి తర్వాత అంటే కాలుస్తారు, కాల్చి దాన్ని పౌడర్ కొడతారు. అప్పుడు ఎట్లా రావాలి బయటికి? 5 star లేబుల్ వస్తుంది. సౌండ్ ఎలా వస్తుందో. బండి నీట్గా వచ్చేది కదరా. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది వచ్చిన్నారు ఇక్కడ జనాలు. మల్లాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళలేకపోయాము. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో అయ్యి అక్కడే వాటర్ ఫాల్స్ దగ్గర పడతాయి. ఈ వాటర్ అంతా అక్కడ క్లోజ్ చేసింది బాగా. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కడికో వచ్చాము. మల్లాలి వాటర్ ఫాల్స్ దగ్గర రావాల్సిన వాళ్ళం అక్కడికి ఫ్లో అయ్యే వాటర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైనా కొద్దిగా రిఫ్రెష్ అవుతున్నాం. రిఫ్రెష్ ఎలా అవుతావు అంటే ఇలా అవుతావు. In this
ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. మేము ఈ ప్లేస్కి రావడం అన్ఎక్స్పెక్టెడ్ వచ్చాము. ఫస్ట్ మల్లాలి వాటర్ రావడం అన్ఎక్స్పెక్టెడ్, ఈ ప్లేస్ రావడం అన్ఎక్స్పెక్టెడ్, నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నామో అన్ఎక్స్పెక్టెడ్. సో మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి మేము ఎక్కడికి వెళ్తాము. వర్షం పడుతుంది. కెమెరా బ్యాగ్ని అయితే వాటర్ ప్రూఫ్ దాంట్లో పెట్టేస్తున్నాను. ఇక్కడైతే వర్షం స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఫుల్ రెయిన్ ప్రొటెక్షన్తో ఉన్నాను. నా లగేజ్ అయితే ఫుల్ సేఫ్, వాటర్ ప్రూఫ్ బ్యాగ్లో పెట్టేశాను. శర్మ ఏంటి పరిస్థితి? రెయిన్ కోటా? ఓకే. ట్రయంఫ్. మన పరిస్థితి ఏంటి? వర్షం పడలేదు అనుకుంటానన్నాము. ఈ మల్లాలి ఫాల్స్ దగ్గరకు వచ్చి, మల్లాలి ఫాల్స్ క్లోజ్లో ఉందని దాని దగ్గరలో ఒక 2 కిలోమీటర్లో ఇంకొక రాంగ్ రూట్లో వెళ్ళి మరీ వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళడం వల్ల లేట్ అయ్యి వర్షం భయంకరంగా పడుతుంది. ఇలాగైన పరిస్థితి మొత్తం రెయిన్ ప్రొటెక్షనే. నా ల్యాప్టాప్ని సేవ్ చేయడానికి నాకు సినిమా కనిపిస్తుంది. ఎట్లో కొట్లో నేను చాలా ఇబ్బంది పడి ఇంకా బయలుదేరుతున్నాము. చలో ఫ్రెండ్స్, నా వల్ల కావట్లే ఈ వర్షంలో. కొట్టండి మంది చాటు కాదా, కొట్టండి. నా గోప్రో అయితే పనిచేయట్లేదు. నేను ధీరజ్ గోప్రో తీసుకున్నా. ధీరజ్ ఇప్పటి వరకు లాక్ చేశాడు. ఇంకా అవసరం లేదంటే నేను తీసుకొని కొద్దిగా చేద్దామని. నా గోప్రో ఎందుకు సడన్గా ఆగిపోయింది? వర్షం తడిచిందా, వాటర్ ప్రూఫ్ కాకపోతే ఏం అర్థం కావట్లేదు. వర్షంలో తడిచి ఫైనల్గా రూమ్కి అయితే చేరాము. ఇక్కడ హోమ్ స్టేలో చూడండి, ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది, బండ్లన్నీ తడుస్తూనే ఉన్నాయి. ఫైనల్గా రూమ్ అయితే చేరిపోయాము. ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఇంతటితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుతాం. అంటే దెన్ బాయ్. వాళ్ళు ఒక్కో ప్లేస్లో ఉన్నారు. సునీల్ శర్మ అక్కడ, వినోద్, ధీరత్ ఆ కొండ మీద ఉన్నాడు.